హాయ్ అండి. వెల్కమ్ టు ఏజే కోచింగ్. ఈరోజైతే మనం వీడియోలో హెచ్‌సీఎఫ్ అండ్ ఎల్‌సీఎం ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూద్దామండి. ఓకే. ఎస్ఎస్‌సీలో, రైల్వేస్‌లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూసేద్దామనమాట. చూడడమే కాదు చేసేద్దాం. ఓకే. అండ్ దాని రిలేటెడ్ కాన్సెప్ట్ కూడా ఉంటది కదా! కాన్సెప్ట్ కూడా నేర్చుకుందాం. ఓకే. ఫస్ట్ క్వెషన్ ఏంటండి? కాలిక్యులేట్ ద హెచ్‌సీఎఫ్ ఆఫ్ 12/5, 14/15, 16/17. ఎప్పుడైనా సరే హెచ్‌సీఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు అనుకోండి. హెచ్‌సీఎఫ్ ఆఫ్ సపోజ్ ఏ/బి, సి/డి ఇచ్చాడనుకోండి. ఫార్ములా ఏంటిది? హెచ్‌సీఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ బై ఎల్‌సీఎం ఆఫ్ డినామినేటర్. ఓకే. ఇది నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. పక్కా ఎస్ఎస్‌సి, ఆర్ఆర్‌బీలో పక్కా అండి. పక్కా ఒక క్వెషన్ వస్తది. ఏది ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్ నుండి. అందులో ఇదొచ్చే ఛాన్స్ ఉంటది. ఇది పక్కా అని చెప్పలేం గానీ ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్ నుండి అయితే ఒక టాపిక్ అయితే ఒక క్వెషన్ వస్తది సారీ. ఓకే. దీని ప్రకారం ఏందండి హెచ్‌సీఎఫ్ ఆఫ్ న్యూమరేటర్. హెచ్‌సీఎఫ్ ఆఫ్ ఒక్క నిమిషం. హెచ్‌సీఎఫ్ ఆఫ్ 12, 14, 16 బై ఎల్‌సీఎం ఆఫ్ 5, 15, 17. 12, 14, 16కి ఎల్‌సీఎం కనుక్కోవాలి. హెచ్‌సీఎఫ్ కనుక్కోవాలి. నేను హెచ్‌సీఎఫ్‌కి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చాలా సార్లు ట్రిక్ చెప్పిన. మళ్ళీ చెప్తా చూడండి. ఎప్పుడైనా సరే హెచ్‌సీఎఫ్ అడిగాడు అనుకోండి. ఏదైనా నంబర్స్‌కి హెచ్‌సీఎఫ్ అడిగితే ఏం చేయాలంటే, ఆ నంబర్స్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ కనుక్కోండి. 12కి 14కి ఆర్ 14కి 16కి దేనికైనా సరే డిఫరెన్స్ కనుక్కోండి. దీని డిఫరెన్స్ ఎంత? 2. ఎప్పుడైనా సరే హెచ్‌సీఎఫ్ అనేది ఆ నంబర్ డిఫరెన్స్ అన్నా అవుద్ది. ఆర్ ఈ డిఫరెన్స్ ఫ్యాక్టర్స్ అన్నా అవుద్ది. ఇప్పుడు 2 ఫ్యాక్టర్ ఏంది? 1. 1 ఒక్కటే కదా 2 ఫ్యాక్టర్ ఆర్ 2. ఓకే. సో, ఫ్ ఏం చెప్తున్నా? ఏ నంబర్స్ అయితే ఇచ్చాడో ఆ నంబర్స్ డిఫరెన్స్ ఉంటది చూసిర్రా? అది హెచ్‌సీఎఫ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఇన్ కేస్ అది అవ్వలేదనుకోండి దాని ఫ్యాక్టర్స్ అవుద్ది. ఫస్ట్ దాని డిఫరెన్స్ అనేది హెచ్‌సీఎఫ్ కాదా చెక్ చేయండి. ఇప్పుడు 2 టేబుల్‌లో 12 పోతది. 14 పోతది. 16 పోతది. హెచ్‌సీఎఫ్ అనేది 2. ఇన్ కేస్ 2 హెచ్‌సీఎఫ్ కాదనుకోండి 2 ఫ్యాక్టర్స్ చెక్ చేయండి. పక్కా 2 అన్నా అయిద్ది హెచ్‌సీఎఫ్ లేకపోతే 2 ఫ్యాక్టర్స్ అన్నా అవుద్ది. ఓకే. హెచ్‌సీఎఫ్ ఏంటండి? 2. ఇప్పుడు డినామినేటర్ మీరు చేయకండి. ఒక్కసారి ఆప్షన్స్ చెక్ చేయండి. అన్నిట్లో 255 ఉందా? అట్లాంటప్పుడు నేను ఎందుకు చేసి టైమ్ వేస్ట్ చేసుకుంటా? సి డైరెక్ట్ కొట్టేస్తా. ఓకేనా? ఇట్లా ఆన్సర్ చేయాలి క్వెషన్. ఇప్పుడు నేను మీకు ఎల్‌సీఎం చెప్తున్నా. ఓకే. 5, 15, 17. 5 వన్సా, 3 జా, 17 జా, 17 3 జా, 51. 51 ఇంటూ 5 255. వచ్చిందా ఆన్సరు? ఏం చేసినా ఫస్ట్ హెచ్‌సీఎఫ్ ఆఫ్ ఒక్క నిమిషం కలర్ మారుస్తా. హెచ్‌సీఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్ ఫార్ములా ఏంటిది? హెచ్‌సీఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ బై ఎల్‌సీఎం ఆఫ్ డినామినేటర్. న్యూమరేటర్‌లో ఏముంది? 12 ఉంది, 14 ఉంది, 16 ఉంది. 12, 14, 16 తీసుకున్నా. ఎల్‌సీఎం ఆఫ్ డినామినేటర్ తీసుకున్నా. న్యూమరేటర్ హెచ్‌సీఎఫ్ ఎలా కాలిక్యులేట్ చేసినా, ఎప్పుడైనా సరే హెచ్‌సీఎఫ్ ఆఫ్ నంబర్స్ ఇస్తే ఏం చెప్పినా దాని డిఫరెన్స్ కనుక్కోండి. ఆ 2 నంబర్ల మధ్యలో డిఫరెన్స్ కనుక్కొని ఆ డిఫరెన్స్ రాయండి. ఇది హెచ్‌సీఎఫా కాదా అని చెక్ చేయండి. ఇన్ కేస్ ఇది హెచ్‌సీఎఫ్ అయితే ఇదే ఆన్సర్ రాయండి. లేదు ఇది హెచ్‌సీఎఫ్ కాదు. అప్పుడు దీని ఫ్యాక్టర్స్ రాయండి. దీని ఫ్యాక్టర్స్‌లో ఒకటి ఖచ్చితంగా హెచ్‌సీఎఫ్ ఉంటది. ఐదర్ డిఫరెన్స్ అన్న ఉంటది. లేకపోతే దాని ఫ్యాక్టర్స్ అన్న హెచ్‌సీఎఫ్ అయ్యి ఉంటది. పక్కా అండి. ఇది నో డౌట్ కావాలంటే మీరు చెక్ చేసుకోండి. అట్లా చేసినంక ఏంది హెచ్‌సీఎఫ్ 2 అని తెలిసింది. 2 అని తెలవంగానే నేను ఆప్షన్స్‌లో ఏం అబ్జర్వ్ చేసినా, అన్నిట్లో 255 అనేది కామన్ ఉంది. నేను డినామినేటర్ చేయడం ఆపేసి డైరెక్ట్ సి కొట్టేసిన. తర్వాత మీకోసం నేను డినామినేటర్ చేసిన ఎల్‌సీఎం అవుట్. ఇట్లా చేయాలి ప్రాబ్లమ్. ఓకేనా? ఫస్ట్ వన్ అయిపోయింది. సెకండ్ క్వెషన్ ఇది ఎస్ఎస్‌సి సీజీఎల్ క్వెషనా? ఓకే. సెకండ్ క్వెషన్ ఎక్కడి నుండొచ్చింది? ఆర్ఆర్‌బీ ఏఎల్‌పీ క్వెషన్ అంట ఇది. చేసేద్దాం. 2 numbers are in the ratio 3:2. Their LCM and HCF are 24 and 4 respectively. The greater of the 2 numbers. ఓకే. సో, ఒక చిన్న కాన్సెప్ట్ అండి. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు. ఎప్పుడైనా సరే 2 నంబర్స్ రేషియో ఫార్ములా ఇస్తే చాలా మందికి తెలుసండి ఇది. లెట్ నంబర్స్ బి ఏమనుకుంటారు? 3x, 2x ఏమనుకుంటా? 3x, 2x అనుకుంటా గదండీ! ఇందులోంచి హెచ్‌సీఎఫ్ ఏంటిది?
హెచ్‌సిఎఫ్ ఏంటిది? ఎక్స్. ఎక్స్ అనేది హెచ్‌సిఎఫ్. వేరాజ్ ఎల్‌సిఎం ఏంటిది? ఇక్కడున్న నంబర్స్‌ని మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 3 ఇంటూ ఎక్స్ 6x. ఇది నోట్స్‌లో రాసుకోండి. ఇంతకుముందు చెప్పిన ఫ్రాక్షన్స్ ఫార్ములా ఈ ఫార్ములా రాసిపెట్టుకోండి. ఇదెలా వచ్చిందనేది నేను కాన్సెప్ట్ వీడియోలో చెప్తా అండి. ఇప్పుడు కొంచెం లెంతీ అయిపోద్ది. మీరు డిఫాల్ట్ గుర్తుపెట్టుకోండి. రేషియో ఇచ్చినప్పుడు ఏం చేయాలి? దాన్ని 3x, 2x ఇట్లా రాసుకుంటారు. రాసుకున్నాక ఈ x ఉంది చూసిర్రా? ఈ x అనేది హెచ్‌సిఎఫ్ అన్నమాట. వేరాజ్ ఈ కాన్స్టెంట్స్‌ని మల్టిప్లై చేసి ఇంటూ x చేస్తే దాన్ని ఎల్‌సిఎం అంటారు. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఎక్కువ సార్లు అడుగుతాడు ఈ కాన్సెప్ట్. ఎస్ఎస్‌సిలో కూడా అడుగుతాడు ఈ కాన్సెప్ట్ అనేది ఎస్ఎస్‌సిలో. ఇప్పుడు ఏం అడిగిండు? ఎల్‌సిఎం ఎంత ఇచ్చిండు? ఎల్‌సిఎం 24, హెచ్‌సిఎఫ్ 4 ఇచ్చిండు. గ్రేటర్ ఆఫ్ 2 నంబర్స్ అడుగుతుండు. ఫస్ట్ మనం ఎక్స్ కనుక్కుందాం. హెచ్‌సిఎఫ్ ఏంటిది? ఎక్సే కదా! సో, x ఈక్వల్ టు 4. 3x, 2xలో గ్రేటర్ నంబర్ ఏంది? 3xే కదా! సో, 3 ఇంటూ 4 ఎంత? 12 ఆప్షన్ ఏ. ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఇది ఎట్లొచ్చిందని లాజిక్ ఎతక్కండి నేను చెప్తా. ఇప్పటికైతే ఒకటి గుర్తుపెట్టుకోండి. రేషియో ఇచ్చినప్పుడు 3x, 2x రాయాలి. అందులోంచి హెచ్‌సిఎఫ్ అనేది ఎక్స్ అయిద్ది. ఎల్‌సిఎం అనేది 6x స్క్వేర్ కాదు 6x. ఓకే. సో, నెక్స్ట్ ఎక్కడి నుండొచ్చింది? ఓకే. సో, ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ నుండొచ్చింది. రీసెంట్ క్వెషనే 2025 అంటే. హ్మ్. The HCF and LCM of two numbers are 4 and 2600 respectively. If one of the numbers is 104, find ఇది. Find the other one. సో, సింపుల్ ఫార్ములా అండి ఇక్కడ గూడా. హెచ్‌సిఎఫ్ మీరు ఫార్ములా నేర్చుకోండి. ఆన్సర్ రావడం ఇంపార్టెంట్ గాదు. ప్రతి ప్రాబ్లమ్‌లో కాన్సెప్ట్ ఉంటది జూషిర్రా? కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే అదే మిమ్మల్ని కాపాడుతది. ఈ ప్రాబ్లమ్ చేసి స్పీడ్ చేసి ఆన్సర్ తేవడం వల్ల మీకేం రాదు. నేను అందుకే డీటెయిల్‌గా స్లోగా కాన్సెప్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్సే సెలెక్ట్ జేషిన. ఎందుకు మీకు డిఫరెంట్ కాన్సెప్ట్స్ టచ్ అయితే మీ ఎఫిషియన్సీ పెరుగుతది కాబట్టి. హెచ్‌సిఎఫ్ ఇంటూ ఎల్‌సిఎం ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ గివెన్ నంబర్స్. ఓకే. సో, ఇక్కడ హెచ్‌సిఎఫ్ ఎంత ఇచ్చాడండి? 26 సారీ. హెచ్‌సిఎఫ్ అండ్ ఎల్‌సిఎం ఆఫ్ ది నంబర్స్. హెచ్‌సిఎఫ్ 4 ఇచ్చిండు. ఎల్స్ హెచ్‌సిఎఫ్ 4 ఇచ్చిండు. ఎల్‌సిఎం 2600 ఇచ్చిండు. ఓకే. If one of the numbers is 104, 104 into x. Okay. So 4 26 2600 so 100 ఆన్సర్. ఓకే. సో, మీరు ఈ ప్రాబ్లమ్ నుండి ఏ ఫార్ములా నేర్చుకుర్రు? హెచ్‌సిఎఫ్ ఇంటూ ఎల్‌సిఎం ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది గివెన్ నంబర్స్. ఇది నేర్చుకుర్రు. మనకి రీసెంట్ క్వెషన్ ఇది కొంచెం ఈజీ లెవెల్ క్వెషన్ అండి. ఇస్తాడు గదా! ఎగ్జామ్‌లో కొన్ని ఈజీ, కొన్ని మీడియం, కొన్ని టఫ్ అని. ఇదొచ్చేసి ఈజీ లెవెల్ అన్నమాట. So let's go to fourth question. Select the color. Okay. Three numbers are in the ratio of 5:7:9 and their LCM is 34,650. Their HCF is. So ఇది సెంట్రల్ పోలీస్ ఫోర్స్ అండి. ఎస్ఎస్‌సి సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్. ఎస్ఎస్‌సిలో సెంట్రల్ గవర్నమెంట్‌లో. ఓకే. సో, 3 నంబర్స్ ఇచ్చిండు. ఏం చెప్పినా రేషియో ఇస్తే సెకండ్ ప్రాబ్లమ్‌లో ఏం చెప్పినా ఫస్ట్ దీన్ని ఎక్స్ ఫార్మ్‌లో రాసుకోవాలి. లెట్ నంబర్స్ బి 5x, 7x, 9x వచ్చేసింది. దేర్ ఎల్‌సిఎం ఈస్ 34,650. ఇట్లా ఇచ్చినప్పుడు ఏం చెప్పినా అండి? హెచ్‌సిఎఫ్ ఈస్ ఎక్స్. ఎల్‌సిఎంకి ఏం చెప్పినా గుర్తు తెచ్చుకోవాలి. నాకు చెప్పకండి గానీ మీకు మీరు రిపీట్ చేసుకోండి. 5 ఇంటూ 7 ఇంటూ 9 ఇంటూ ఎక్స్. ఓకే. సో, ఎంత అండి? 5 సెవెన్స్ 35. 35 ఇంటూ 9 అంటే 350 మైనస్ 35. 350. 315 ఇంటూ ఎక్స్. 34,650 ఇక్కడ ఇచ్చాడు చూడండి మనకి ఎల్‌సిఎంలో. 34,650 అని ఇచ్చిండు. సో, 315కి ఎంత మల్టిప్లై చేస్తే 34,650 వస్తది. ఆప్షన్ వెరిఫై చేయండి. ఇంటూ 5 ఉంది లాస్ట్. అంటే లాస్ట్ డిజిట్ 5 వస్తది. 9 ఉంది. అంటే 5 వస్తది. లాస్ట్ డిజిట్ 5 ఉంది. అంటే లాస్ట్ డిజిట్ 5 వస్తది. 0 ఉంది. అంటే లాస్ట్ డిజిట్ 0 వస్తది. ఇక్కడ 0 ఉందా? ఇదే ఆన్సర్. మళ్ళీ చెప్తున్నా చూడండి. ఇప్పుడు 315 ఇటెళ్ళాలి. ఏం చేయాలి యాక్చువల్‌గా 34,650/315 ఇదే కదా నేను సాల్వ్ చేయాల్సింది.
అంటే 315 ఎంత టేబుల్‌లో పోద్ది? అంటే 315కి ఎంత మల్టిప్లై చేస్తే ఈ 4 ఆప్షన్స్‌లో ఇదొస్తది. ఇప్పుడు నేను ఎండ్ డిజిట్ 5 ఉంది చేయొద్దు. ఎందుకు 5 వస్తది. 9 ఉంది చేయొద్దు. 5 9 జా 45 5 వస్తది. 5 ఉంది కూడా చేయొద్దు. సో, 0 ఉంది మాత్రమే చేయాలి కాబట్టి ఇది. అట్లా చేయాలి మీరెప్పుడైనా ఆప్షన్ వెరిఫికేషన్ చేయాలి. ప్రాసెస్ కూడా చేయాలి. ఇప్పుడు ఇన్ కేస్ మీరు నార్మల్ మెథడ్ చేస్తే ఏంది ఒక 10 సెకండ్స్ వేస్ట్ అయ్యేది కదా! ఇప్పుడు ఈ 10 సెకండ్స్ అనేది నేను హార్డ్ క్వెషన్ మీద వాడుకోవచ్చు కదా! అట్లా తెలివైనోళ్ళు లెక్క ఆలోచించాలి. జర స్ట్రీట్ స్మార్ట్ ఉండాలి. నేను చానా వీడియోలో చెప్పిన. కొంచెం కంత్రీ ఉండాలి. కంత్రీ ఉంటేనే మీరు ఎగ్జామ్‌లో సక్సెస్‌ఫుల్ అయితారు. వేరోనికి మనకి డిఫరెన్స్ ఉండాలి గదా! ఓకే. సో, ఇదొచ్చేసి లాస్ట్ క్వెషన్ అండి. సో, ఓకే. చేసినాం ఫైనల్‌గా. సో, సీజీఎల్ మెయిన్స్‌లో వచ్చింది. The sum of and difference between the LCM and HCF of two numbers are 512 and 496 respectively. If one number is 72, then other number is okay. Sum of ఎంత ఇచ్చిండు? సమ్ ఎల్‌సిఎం ప్లస్ హెచ్‌సిఎఫ్ సమ్ ఎంత ఇచ్చిండు? 512 డిఫరెన్స్ 496 ఇచ్చిండు. ఒక నంబర్ అయితే 72 అని ఇచ్చిండు. ఇంకో నంబర్ ఏందని కనుక్కోవాలా? ఓకే. సో, మనకి సింపుల్ అండి. అప్రోచ్ ఏంటిది? ఎల్‌సిఎం ఇంటూ హెచ్‌సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది నంబర్స్. ఇది డిఫాల్ట్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది డిఫాల్ట్ నాకు తెలిసి చాలా మందికి తెలిసి కూడా ఉంటది. ఎల్‌సిఎం ఇంటూ హెచ్‌సిఎఫ్ ఈస్ ప్రొడక్ట్ ఆఫ్ ది నంబర్స్. ఇప్పుడేంది ఈ రెండిటిని ఏసేద్దాం. 12 ఈక్వల్ టు 8, 10, 1008 అంటే ఎంతండి ఇది? 504 వస్తది. ఎల్‌సిఎం 504. 504 ఇక్కడ పెట్టండి. హెచ్‌సిఎఫ్ ఈక్వల్ టు 8. ఓకే. సో, ఎల్‌సిఎం ఇంటూ హెచ్‌సిఎఫ్ అంటే ఏంటిది? 504 ఇంటూ 8 ఈక్వల్ టు ప్రొడక్ట్ అంటే ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాం. ప్రొడక్ట్ ఆఫ్ ది నంబర్స్ 72 ఇంటూ ఎక్స్ 8 9 72. సో, 9 504. సో, ఇక్కడ కూడా అదే టెక్నిక్ వాడొచ్చు చూడండి. 9కి ఎంత మల్టిప్లై చేస్తే ఎండ్ డిజిట్ అనేది 4 వస్తది. 6 ఉండాలి. ఎందుకు 9 6 జా 54 కదా! 9 4 జా 36 0 0 ఇది ఆన్సర్. కావాలంటే మీరు నార్మల్ డివిజన్ చేసుకోండి. ఏంది 9 5 జా 45 56. కానీ ఇది మీరేందంటే ఈ అప్రోచ్ గుర్తుపెట్టుకోండి. ఇట్లా డివిజిబిలిటీ వచ్చినప్పుడు సీదా మీరు ఒకసారి ఆప్షన్స్ చూడండి. ఇప్పుడేంది ఇక్కడ 9 వచ్చింది నాకు. 9కి ఎంత మల్టిప్లై చేస్తే ఎండ్ డిజిట్ 4 వస్తది 6. అట్లాంటప్పుడు నేను మొత్తం ఎందుకు చేస్తా? మొత్తం చేస్తే నాకేమన్నా అవార్డ్ ఇస్తారా? ఇయ్యరు కదా! సో, మీరు ఇదే ఆలోచించాలి. స్ట్రీట్ స్మార్ట్ ఉండాలి ఎప్పుడైనా. అందుకే మీకు నార్మల్ మెథడ్ చెప్తున్నా, స్ట్రీట్ స్మార్ట్ మెథడ్ చెప్తున్నానన్నమాట. ఎప్పుడైనా తెలివైనోళ్ళు లెక్క ఉండాలి. ఓకే. మీకు ఏ డౌట్ ఉన్నా గాని యూ కెన్ కామెంట్. For more similar content, you can subscribe us. Thank you.